వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ లో ఇండిసెస్ అండ్ సార్ట్స్ అనే టాపిక్ చూద్దామండి. ఇండిసెస్ అండ్ సార్ట్స్ లో టైప్ 4 మనం డిస్కస్ చేస్తున్నాము. టైప్ 4 లో 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. 41 చూడండి. టైప్ 4 లో 41 చూడండి. ఏమి ఇచ్చండి? √5 + √3 బై √5 - √3 హోల్ స్క్వేర్ ప్లస్ √5 - √3 బై √5 + √3 హోల్ స్క్వేర్ ఇచ్చాడండి. అంటే మనం దీన్ని ఎక్స్ గా అనుకున్నట్లయితే ఇది 1/x రూపంలో ఉంటుందండి, ఎందుకంటే రివర్స్ లో ఉంచామండి. అంటే దీన్ని ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే √5 + 1 బై √5 + √3 బై √5 + √5 మైనస్ అండి, ఇది √5 - √3 అండి, √5 - √3. ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇది ఎక్స్ అనమాట. ఇది ఎక్స్ అయినట్లయితే ఇది ఏమవుతుందంటే 1/x అవుతుంది, ఎందుకంటే రివర్స్ లో ఉంది కాబట్టి. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఆ ప్రకారం చూసుకున్నట్లయితే x² + 1/x² కావాలి. అంటే ముందు మనము ఎక్స్ కనుక్కొని x + 1/x కనుక్కున్నాం అనుకోండి, సరిపోతుందండి. x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ. ఇప్పుడు 5 + √3 బై 5 - √3 √5 + √3 బై √5 - √3 కదండి. దీన్ని రేషనలైజింగ్ చేసినట్లయితే ఏమవుతుందండి? ఇక్కడ ఉన్న మైనస్ కాస్త ప్లస్ గా మారిపోతుంది కాబట్టి √5 + √3 హోల్ స్క్వేర్ అవుతుందండి. బై ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 5 కి 3 కి డిఫరెన్స్ 2 కాబట్టి 2 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి x ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? √5 + √3 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? √5² అంటే 5 వస్తుంది, √3² అంటే 3 వస్తుంది, ప్లస్ 2 ఇంటూ √5 అంటే √3 అంటే √15 వస్తుందండి, బై 2 ఈక్వల్ ఏమవుతుందండి? 5 + 3 అంటే 8 అవుతుంది, 8 + 2√15 8 + 2√15 బై 2 అవుతుందండి. అంటే ఎంత వస్తుంది చూడండి. 2తో భాగించాం అనుకోండి 4 ప్లస్ ఇక్కడ 2తో భాగిస్తే √15 వస్తుందండి. అంటే మనకి వాల్యూ చూసుకున్నట్లయితే 4 + √15 వచ్చిందండి, 4 + √15. ఇది ఇలా గుర్తుంచుకోండి. x ఈజ్ ఈక్వల్ టు 4 + √15 అయితే 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4 - √15 అవుతుంది, 4 - √15. మరి x + 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇది 4 + √15 ప్లస్ 4 - √15 అండి. ఈ √15 క్యాన్సిల్ అయిపోతే 4 + 4 = 8 అవుతుంది. అంటే x + 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 8 అవుతుంది. x + 1/x ఈజ్ ఈక్వల్ టు 8 అయింది అనుకోండి. x + 1/x ఈజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే దట్ ఇంప్లై x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు అంటే p² - 2 అండి. p² అంటే 8² ఇది p అవుతుందండి. 8² - 2 అండి. 8² అంటే 64, 64 నుంచి 2 మైనస్ చేసేయండి, అంటే ఎంత అవుతుందంటే 62 అవుతుంది, 62. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 62 ఈస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 42. ది వాల్యూ ఆఫ్ √12 -√8 ఇంటూ √3 + √2 బై 5 + √24 ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఈ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీన్ని ఇలా రాసుకోవచ్చండి. √, దీని నుంచి మనం దీన్ని 4 3 అని రాసుకోవచ్చు. ఇక్కడ 4 బయట తీసాం అనుకోండి, ఏమవుతుందంటే 2√3 అవుతుందండి, 2√3 మైనస్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే 2√2 అవుతుంది, ఇంటూ √3 + √2 అనమాట, √3 + √2 బై 5 + √24 అలా ఉంచండి. ఇప్పుడు చూడండి, రెండు ఇంటూ చేసాం అనుకోండి, √3 ఇంటూ ఇక్కడ 2√3 అంటే ఏమవుతుందంటే 2 ఇంటూ 3 అవుతుంది, అంటే మనకు 6 అవుతుందండి. నెక్స్ట్ √3 ఇంటూ ఇచ్చేసాం అనుకోండి, ఏమవుతుందండి? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది, 2 ఇంటూ √2 ఇంటూ √3 √6 అవుతుందండి, 2√6 అవుతుంది అనమాట. నెక్స్ట్ √2తో చూడండి, √2 ఇంటూ √3 అంటే √6 ప్లస్ 2√6 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 2√2 ఇంటూ √2 అంటే √2 ఇంటూ √2 2 అవుతుంది, 2 2 4 అవుతుంది, అంటే -4 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి. 6 - 4 అంటే 2 వస్తుందండి. అంటే √ లో మళ్ళీ మనకి ఏముందండి? 5 + 2√24 ఉంది. ఇప్పుడు 6 - 4 అంటే 2 అండి, అంటే 2/5 + 5 + √24 అవుతుందండి, √ ఇప్పుడు 5 + √24 పైకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుందండి? √2 ఇంటూ 5 - √24 అవుతుందండి, 5 - √24 అవుతుందండి, 5 - √24 బై ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ చూడండి, 5² కి 24 డిఫరెన్స్ 1 కాబట్టి మనకి యాజ్ టీజ్ గా ఉండిపోతుందండి. ఇప్పుడు చూడండి, ఆ 5 తో గుణించాం అనుకోండి, అంటే 2 తో దాన్ని గుణించాం అనుకోండి, √2 ఇంటూ 5 అంటే 10 వస్తుందండి, మైనస్ 2 ఇంటూ √24 అండి, 2 ఇంటూ √24. ఇప్పుడు చూడండి, దీనికి √ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 ఇంటూ ఉందండి, అంటే 2ab రూపంలో ఉంది కాబట్టి 24 విడదీయండి. 24 ని 6 ఇంటూ 4 అని రాయొచ్చండి. 6 + 4 చేసే మనకు 10 వస్తుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? √6 - √4 అవుతుందండి, √6 - √4. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి మధ్యలో మైనస్ వస్తుందండి. ఇప్పుడు √6 - √4 అంటే ఎంత అండి? 2 అండి. కాబట్టి √6 - 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. √6 - 2 చూడండి, ఇక్కడ థర్డ్ వన్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి.
ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. ఈ ప్రాసెస్ అనేది సింపుల్ అండి. లేదు మనకి బుక్ లో ఉన్న ప్రాసెస్ మీరు చేద్దాం అనుకుంటే టైం వేస్ట్ పద్ధతి అది. అలా చేయకండి. సింపుల్ గా ఇది టెక్నిక్ తో యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 43 అండి. సింప్లిఫై 64 whole to the power of 2 by 3 into 2 to the power of minus 2 divided by 8 to the power of 0 whole to the power of 1 by 2 ఇచ్చాడండి. ముందు ఈ వాల్యూ చూడండి. 64 ఏమని రాయొచ్చండి, 4 క్యూబ్ అని రాయొచ్చండి. 4 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 2 by 3 అండి. 2 by 3 ఇంటూ 2 to the power of minus 2 ఉంది కాబట్టి దీన్ని 1 by 2 స్క్వేర్ రాసుకోవచ్చు అండి. డివైడెడ్ బై 8 to the power of 0 అంటే 1 అండి. ఓకే అండి. హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by 2 ఇచ్చాడండి. హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by 2. ఈ 3 క్యాన్సిల్ అయిపోయిందండి. 4 స్క్వేర్ అండి. 4 స్క్వేర్ అంటే 16 అవుతుందండి. 16 ఇంటూ 1 by 2 స్క్వేర్ అంటే 4 అండి. డివైడెడ్ బై 1 అంటే వేసిన ఒకటి వేయకపోయిన ఒకటి ప్రాబ్లం లేదండి. 4 తో 4 అంటే 4 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 టు ది పవర్ ఆఫ్ ఇక్కడ పవర్ ఆఫ్ ఏముందండి 1 by 2 ఉందండి. 4 టు ది పవర్ ఆఫ్ 1 by 2 వస్తుంది. 4 ఏమో రాయొచ్చు అండి 2 స్క్వేర్ రాయొచ్చు. 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by 2 అండి. లేదా దీన్ని ఏమో రాయొచ్చు √4 అని అర్థం. √4 అంటే 2 ఎలా చేసినా ఒకటే. 2 స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by 2 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుందండి 2 మిగులుతుందండి. అంటే ఆన్సర్ ఏమవుతుందండి 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 44. ది వాల్యూ ఆఫ్ 1 by రూట్ ఓవర్ 12 minus root 140 అని ఇచ్చాడండి. మైనస్ 1 by రూట్ ఓవర్ 8 minus root 16 ఇచ్చాడండి. మైనస్ 2 by రూట్ ఓవర్ 10 plus రూట్ ఓవర్ 84 అని ఇచ్చాడండి. ఒక్కొక్కటి చేద్దామండి. దీన్ని చూడండి. దీని వాల్యూ ఏమవుతుందో చూడండి. దీన్ని నార్మల్ గా చేసినట్లయితే చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుందండి. కాబట్టి మనం ఒక్కొక్కటి చేద్దామండి. దీన్ని ఒకసారి చూడండి. దీన్ని రూట్ ఓవర్ బైలో చూడండి. బైలో మాత్రమే చూడండి. 12 minus root 140 ఉందండి. ఈ రూట్ 140 ఇక్కడ చూడండి. ముందు మనకు 2 వచ్చినట్లయితే మనము ఆన్సర్ చేయగలం. 2 రాలేదు కాబట్టి 2 తీసుకురండి. 2 తీసుకురావడం కోసము దీన్ని 140ని 4 ఇంటూ సంథింగ్ అని రాదన్నమాట. ఎందుకంటే 4 బయట చూస్తే 2 అవుతుంది కాబట్టి 4 ఇంటూ చూసుకున్నట్లయితే 4 3 12 అండి. 4 5 అండి. 35 రాయొచ్చు. ఓకేనండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి దీన్ని రూట్ ఓవర్ 12 మైనస్ 2 ఇంటూ రూట్ 35 అవుతుందండి. 2 ఇంటూ రూట్ 35. ఈ 35 ని మనము 7 5 అని రాయొచ్చండి. 7 ప్లస్ 5 చేస్తే 12 వచ్చింది కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందండి √7 మైనస్ √5 అవుతుంది. √7 మైనస్ √5 అంటే ఫస్ట్ దాని ఆన్సర్ ఏమైంది √7 మైనస్ √5 అవుతుంది. దీన్ని రాసుకోవచ్చు 1 by √7 మైనస్ √5 అని రాసుకోవచ్చు. మైనస్ ఉందండి 1 by దీన్ని చూడండి. దీన్ని √8 మైనస్ √60 కదండి. ఈ 16 ఏమని రాయొచ్చండి 4 ఇంటూ 15 రాయొచ్చండి. 4 ఇంటూ 15. ఈ √4 బయటకు వచ్చింది అనుకోండి. ఏమవుతుంది √8 మైనస్ 2 ఇంటూ √15 అవుతుంది. ఇప్పుడు 15 ని మనం 5 3 రాయొచ్చు కాబట్టి 5 ప్లస్ 3 అంటే 8 కాబట్టి ఏమవుతుందండి √5 మైనస్ √3 అవుతుందండి. అంటే ఇక్కడ 1 by √5 మైనస్ √3 అవుతుంది. తర్వాత మైనస్ 2 by ఇక్కడ మనకి ఏమొచ్చాడండి తర్వాత ఇక్కడ చూస్తుంది చూడండి 84 ఇచ్చాడు. 84 ని 4 ఇంటూ 21 అని రాయొచ్చు. కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ రూట్ ఓవర్ 10 ప్లస్ 2 ఇంటూ 21 అవుతుంది. 21 ని 7 3 అని రాయొచ్చండి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి √7 ప్లస్ √3 ఆన్సర్ అవుతుందండి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది చూడండి √7 ప్లస్ √3 ఇస్ కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి దీన్ని 1 by √7 మైనస్ √5 ఉంది కదా. పైకి తీసుకెళ్ళినట్లేదు ఏమవుతుందండి √5 ప్లస్ √7 ప్లస్ √5 బై ఈ రెండు డిఫరెన్స్ 2 కాబట్టి బై 2 అవుతుందండి. మైనస్ ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ మైనస్ ఉంది కదా పైకి వెళ్తే ప్లస్ అవుతుందండి. √5 ప్లస్ √3 అవుతుంది. దీని ముందు మైనస్ ఉంది కదా బ్రాకెట్ పెట్టుకోండి. బై ఈ రెండు డిఫరెన్స్ కాబట్టి 2 కాబట్టి 2 వేసేయండి. మైనస్ 2 ఇంటూ ఇక్కడ ఏమవుతుందండి 7 మైనస్ √3 అవుతుంది. అంటే √7 మైనస్ √3 అండి. బై ఈ రెండు డిఫరెన్స్ 4 కాబట్టి బై 4 అండి. 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. అన్నింటిలో కూడా బై ఏమొస్తుందండి 2 వస్తుందండి. ఇప్పుడు చూడండి అన్నింటిలో బై 2 వస్తుంది. డైరెక్ట్ యాడ్ చేసేవచ్చు. √7 ప్లస్ √5 అండి. మైనస్ √5 మైనస్ √3 అండి. మైనస్ √7 ప్లస్ √3 అండి. ఎందుకంటే మైనస్ 2 గుణిస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి. నెక్స్ట్ 5 క్యాన్సిల్ అయిపోయిందండి. 3 కూడా క్యాన్సిల్ అయిపోయిందండి. ఏమవుతుందండి ఇప్పుడు 0/2 అవుతుంది. 0/2 ఈజ్ ఈక్వల్ ఏంటండి 0 అండి. ఓకేనండి. మనం చేసే ప్రాసెస్ అర్థమైంది లేదండి. ఈ ప్రాసెస్ ప్రకారం చేస్తే చాలా తక్కువ అండి. లేదంటే దీన్ని 7 మార్క్స్ చేసినట్లుగా ఒక పేజీ సరిపోతుంది. 2 పేజీలు సరిపోతుంది. నార్మల్ మెథడ్ లో చేసుకున్నట్లయితే మనం ఈ టెక్నిక్ ఇలా ఎడదీసే టెక్నిక్ ఉపయోగించుకున్నట్లయితే చాలా తొందరగా చేసేవచ్చు. చూసుకోండి. ఓకేనండి. ఇంకా ఈ స్టెప్ తగ్గాలంటే ఇక్కడే మనం రాసుకోవచ్చు దీన్ని 4 ఇంటూ 35 అని. అప్పుడు డైరెక్ట్ గా మనం ఈ స్టెప్ వచ్చేవచ్చు అనమాట. ఓకేనండి. ఇది చేసే పద్ధతి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 45 అండి. ది వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 11 ప్లస్ 2 రూట్ 13 ఇచ్చాడు. మైనస్ 1 బై రూట్ ఓవర్ 11 ప్లస్ 2 ఇంటూ 13 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి దీని ముందు మార్చుకుందామండి. దీన్ని ఇక్కడ 30ని ఏమని రాయాలంటే 11 వచ్చినట్టుగా రాయాలండి. అంటే 6 5 రాసుకోవచ్చు అనమాట.
6 5 రాసుకున్నట్లయితే దీని ఏమవుతుందండి, రూట్ ఓవర్ ఉంది కాబట్టి √6 + √5 అవుతుందండి. √6 + √5 మైనస్ 1/√6 + √5 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, √6 + √5 ఈ మైనస్ పైకి వెళ్ళింది అనుకోండి ఏమవుతుందండి, √6 - √5 అవుతుందండి. ఓకేనండి. చూడండి డిఫరెన్స్ 1 కాబట్టి బైలో 1 వేసిన ఒకటి, వేయకున్న ఒకటి. ఇప్పుడు చూడండి √6 + √5 √6 + √5 మైనస్ తో గుణించినట్లయితే -√6 -(-) +√5 అయిపోతుందండి. ఈ √6 క్యాన్సిల్ అయిపోతుంది. √5 + √5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2√5 అండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 46 చూడండి. ది వాల్యూ ఆఫ్ 243 whole to the power of 0.16 అని ఇచ్చాడు ఇంటూ 243 whole to the power of 0.04 ఈజ్ ఈక్వల్ టు అని అడిగాడు. దీని వాల్యూ చూద్దాం ఒకసారి. ఇక్కడ 243 ఉంచండి, ఇలాగా 243 whole to the power of 243ని మనము ఉంచుదాం అలా. ఇప్పుడు దీన్ని 16/100 అని రాసుకోవచ్చండి. లేదా రెండు మనకి 0.16 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ ఉంది కాబట్టి 243 whole to the power of 0.04 అండి. ఈ రెండు ప్లస్ చేసాం అనుకోండి, అంటే 243 whole to the power of 0.16 ప్లస్ 0.04 అవుతుందండి. అంటే అర్థం ఏంటండి, 243 whole to the power of 0.20 అవుతుందండి. 0.20 రెండు కలిపితే 0.20, దీన్నే 0.2 గా తీసుకోవచ్చండి. 0.2 గా తీసుకున్నట్లయితే 243ని మనము 3 to the power of 5 అని రాసుకోవచ్చు. 3 to the power of 5 whole to the power of ఈ 0.2ని 2/10 అని రాసుకోవచ్చండి. 5 1 5 2 అండి, 2 2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందంటే 3 to the power of 1 మిగులుతుందండి. 3 to the power of 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3 కాబట్టి 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 47. 3 to the power of 0 + 3 to the power of -1 by 3 to the power of -1 minus 3 to the power of 0 ఈజ్ సింప్లిఫైడ్ టు నేచర్ అండి. ఇప్పుడు చూడండి 3 to the power of 0 ఎంత అండి, 1 అండి, ప్లస్ 3 to the power of -1 అంటే 1/3 అండి, బై 3 to the power of -1 అంటే 1/3 మైనస్ 1 అండి. ఇప్పుడు చూడండి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందంటే 3 ప్లస్ ఈ 3 ఎక్కడికి వెళ్ళిపోతుందండి, 3 + 1 అండి. 3 + 1/3 బై ఏమవుతుందండి 1 - 3/3 అండి. ఈ /3 క్యాన్సిల్ అయిపోతుంది. 3 + 1 అంటే 4 అవుతుందండి. 1 - 3 అంటే -2 అవుతుందండి. 2 1 2 2 కాబట్టి ఏమవుతుంది, -2 వస్తుందండి. -2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 48. సింప్లిఫై 1/√100 minus √99 minus 1/√99 minus √98 plus 1/√98 minus √97 minus 1/√97 minus √96 plus and so on అలా ఇచ్చాడండి. అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, పైకి వెళ్ళినట్లయితే ఏమవుతుందండి, దీని పైకి వెళ్ళినట్లయితే √10 ప్లస్ √100 ప్లస్ √99 అవుతుంది. ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుందండి. మైనస్ ఆఫ్ ఇక్కడ ఏమవుతుందండి, √99 ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుందండి, ప్లస్ √98 అండి. ఓకేనండి. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంచండి, ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి √98 మైనస్ √97, ఇక్కడ మైనస్ ఉంది కదండి కాబట్టి ప్లస్ అవుతుందండి, ప్లస్ 97 అండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఈ √97 మైనస్ 96 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ అవుతుందండి. అంటే √97 ప్లస్ √96 అవుతుందండి. అండ్ సో అలా మనకు అవుతుందండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మైనస్ తో గుణించినట్లయితే √100 ప్లస్ √99 మైనస్ √99, ఈ మైనస్ తో గుణించినట్లు మైనస్ √98 అవుతుందండి. ప్లస్ √98 మైనస్ √97 మైనస్ ప్లస్ ఇది ప్లస్, ఇక్కడ మైనస్ తో గుణించినట్లయితే మైనస్ √97 మైనస్ √96 అవుతుంది. అండ్ సో అలా ఉంటుందండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఉండిపోయిందండి, మిగిలిన కట్ అయిపోతుందండి. ఈ రెండు కట్ అయిపోతున్నాయి, అలాగే దీని తర్వాత వచ్చింది కట్ అయిపోతుంది. అలా చివరి వరకు కట్ అయిపోతుందండి, √1 మిగిలిపోతుందండి. ఎందుకంటే చివరికి మిగిలిపోతుంది. ఎందుకంటే చూడండి ఇక్కడ వరకు ఈ రెండు కట్ ఇది మిగిలింది, దాని తర్వాత ఉంది కాబట్టి కట్ చేస్తామండి. అలా మిగిలిపోతుంది. ఏం మిగులుతుంది, ఇప్పుడు √100 మైనస్ √1 మిగులుతుందండి. √100 అంటే 10 అండి, √1 అంటే 1 అండి. 10 - 1 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 9 అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 49 ఏమి ఇచ్చాడంటే 1/√2 ప్లస్ √3 మైనస్ √5 ప్లస్ 1/√2 మైనస్ √3 మైనస్ √5 అని ఇచ్చాడండి. ఇది కొద్దిగా ప్రాసెస్ తో కూడుకుందండి కాబట్టి తప్పదు చేయండి. ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుందామండి, ఫస్ట్ టర్మ్ తీసుకొని చేద్దాం. ఇది తీసుకున్నట్లయితే ఏమవుతుంది చూడండి, 1/2 ప్లస్ √3 మైనస్ √5 కాబట్టి దీన్ని దేంతో మల్టిప్లై చేయాలండి, 2 ప్లస్ √3 ప్లస్ √5 తో మల్టిప్లై చేయాలండి, బై ఇక్కడ 2 ప్లస్ √3 ప్లస్ √5 అవుతుందండి. ఈ రెండు ఇంటూ చేయండి, ఇంటూ చేస్తే ఏమవుతుందండి, పైన మనకి 2 ప్లస్ √3 ప్లస్ √5 అవుతుందండి. బైలో చూసుకున్నట్లయితే 2 + 3 హోల్ స్క్వేర్
2 ప్లస్ రూట్ 2 ఇది రూట్ 2 ప్లస్ రూట్ 3 హోల్స్, ఎందుకంటే ఇది ఏ ఇది బి అనుకున్నామండి. ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి రూపం ఉంది కాబట్టి ఏమవుతుందండి 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ 2 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ అవుతుందండి. ఇప్పుడు చూడండి దీని నుంచి మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే ఇక్కడ రూట్ 2 ఇది రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై దీనికి హోల్ స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కదా, ఏ స్క్వేర్ అంటే 2 ప్లస్ బి స్క్వేర్ అంటే 3 ప్లస్ 2 ఇంటూ రూట్ 6 అవుతుందండి. ఇక్కడ 25 స్క్వేర్ రూట్ 5 స్క్వేర్ అంటే ఏమవుతుందండి 5 స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ -5 వస్తుందండి. ఇక్కడ చూడండి ఈ 2 ప్లస్ 3 5 అండి, ఈ 5 క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగులుతుంది మనకి ఇక్కడ రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై 2 రూట్ 6 వచ్చిందండి. ఇదిలా ఉంచండి. నెక్స్ట్ సెకండ్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఇది ఫస్ట్ వన్ అండి, సెకండ్ వన్ ఇదండి 1 బై రూట్ 2 మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 5 అండి ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలండి రూట్ 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 తో మల్టిప్లై చేయాలండి. ఇక్కడ కూడా రూట్ 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 తో మల్టిప్లై చేయాలి. చేయండి ఒకసారి చేసినట్లయితే బై 1 ఇంటూ కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తుందండి రూట్ 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 వచ్చేస్తుందండి. బైలో చూసుకున్నట్లయితే రూట్ 2 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 5 హోల్ స్క్వేర్ అవుతుందండి. స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం మిగులుతుందండి రూట్ 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై ఇక్కడ రూట్ 2 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే ఎంత అండి, రూట్ 2 స్క్వేర్ అంటే 2 వస్తుంది, రూట్ 3 స్క్వేర్ అంటే 3 వస్తుంది, మైనస్ 2 రూట్ 6 వస్తుందండి. ఇక్కడ రూట్ 5 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, -5 వస్తుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది మనకి రూట్ 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై మైనస్ 2 రూట్ 6 వస్తుందండి. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసేయండి, ప్లస్ చేస్తే ఏమవుతుంది చూడండి, ఈ రెండు ప్లస్ చేసినట్లయితే ఇక్కడ ఎంత వచ్చిందండి రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 వచ్చిందండి. ఇక్కడ చూడండి రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై 2 రూట్ 6 వచ్చిందండి. ఇక్కడ ఏమొచ్చిందండి ప్లస్ రూట్ 2 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 బై మైనస్ 2 రూట్ 6 వచ్చిందండి. రెండింటికి ఎల్సిఎం మనకి 2 రూట్ 6 గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమొస్తుందండి రూట్ 2 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 5 అవుతుంది. ఇక్కడ మాత్రం మైనస్ వస్తుందండి, అంటే మైనస్ రూట్ 2 ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 5 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఈ ప్లస్ రూట్ 5 మైనస్ రూట్ 5 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ రూట్ 2 మైనస్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి ఇక్కడ 2 రూట్ 3 బై 2 రూట్ 6 మిగిలిందండి. రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది రూట్ 3 బై రూట్ 6 అంటే రూట్ ఓవర్ 3 బై 6 అవుతుంది. రూట్ ఓవర్ 3 బై 6 ఈజ్ ఈక్వల్ రూట్ ఓవర్ 1 బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ 2 అవుతుంది. 1 బై రూట్ 2 అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 50 అండి. క్వశ్చన్ నెంబర్ 50 క్యూబ్ రూట్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ 2 ఇంటూ క్యూబ్ రూట్ 3 ఇంటూ క్యూబ్ రూట్ 3 అండి. ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీన్ని 2 టు ది పవర్ ఆఫ్ 1 బై 3 అని రాయొచ్చండి. దీన్ని 2 టు ది పవర్ ఆఫ్ 1 బై 2 అని రాయొచ్చండి. ఓకేనండి ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 1 బై 3 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 1 బై 2 అనమాట. ఈ రెండు ఇంటూ చేసామనుకో 2 టు ది పవర్ ఆఫ్ 1 బై 3 ప్లస్ 1 బై 2 అవుతుందండి. ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 1 బై 3 ప్లస్ 1 బై 2 అండి. అంటే ఇది ఫార్ములా అండి, ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n కదండి, ఆ ఫార్ములా ప్రకారం. ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 2 టు ది పవర్ ఆఫ్ ఈ రెండు ప్లస్ చేస్తే ఈ 3 2 ఎక్కడికి వెళ్తుంది, 3 ఎక్కడికి వస్తుంది అంటే 3 ప్లస్ 2 అంటే 5 వస్తుంది, అంటే 5 బై 6 అవుతుందండి. ఇంటూ ఇక్కడ కూడా 3 టు ది పవర్ ఆఫ్ 5 బై 6 అవుతుందండి. ఇక్కడ రెండింటికి కూడా పవర్ ఒకటే ఉంది కాబట్టి 2 ఇంటూ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 బై 6 అని రాసేయచ్చు. దీన్ని 2 ఇంటూ 3 అంటే 6 అంటే 6 టు ది పవర్ ఆఫ్ 5 బై 6 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి చాలా సింపుల్ గా చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 51 అండి. క్వశ్చన్ నెంబర్ 51 the value of 256 whole to the power of 0.16 into 256 whole to the power of 0.09 అని ఇచ్చారండి. ఇక్కడ రెండు ఇంటూ ఉంది కాబట్టి ఏమవుతుందంటే 256 whole to the power of 0.16 ప్లస్ 0.09 అవుతుంది. అంటే 256 whole to the power of రెండు ప్లస్ చేస్తే 0.25 అవుతుందండి. ఓకేనండి ఈ 256 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 4 టు ది పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చండి. 4 టు ది పవర్ ఆఫ్ 4 ఈ 0.25 ని 25 బై 100 అని రాసుకోవచ్చండి. 25 బై 100 అని. ఇప్పుడు 4 తో చూడండి 4 1 4 25 25 క్యాన్సిల్ అయిపోయినట్లయితే ఏం మిగులుతుంది 4 టు ది పవర్ 1 మిగులుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది 4 అవుతుంది. అంటే 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 52 అండి. 8 మైనస్ బ్రాకెట్ ఆఫ్ 4 to the power of 9/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 into 2 square by 2 into 2 to the power of -2 whole to the power of 1/2 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు చూడండి, ముందు ఈ బ్రాకెట్ సాల్వ్ చేయండి. ఈ బ్రాకెట్ సాల్వ్ చేయాలంటే మనకు కొద్దిగా ప్రాసెస్ పని తప్పదు. మరి 4 to the power of 9/4 ఇంటూ ఇక్కడ ఈ 2 స్క్వేర్ బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి 2 రూట్ 2 అవుతుందండి. 2 స్క్వేర్ బయటకు వచ్చేస్తే 2 రూట్ 2 అవుతుందండి. బై ఇక్కడ 2 to the power of -2 ఉంది కదండి. -2 ఉందంటే దాన్ని సింపుల్ గా రాస్తాను చూడండి, 2 ఇంటూ రూట్ ఓవర్ 1/2 స్క్వేర్ అని రాయొచ్చండి. ఈ 1/2 స్క్వేర్ ని కాస్త 1/2 హోల్ స్క్వేర్ అని కూడా అవుతుందండి. కాబట్టి ఈ స్క్వేర్ కి ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు మనకు 1/2 వస్తుంది. ఈ 2 కి 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అప్పుడు ఏమవుతుందండి 4 into 9 to the 4 to the power of 9/4 into 2 into root 2 అండి. 2 into root 2 whole to the power of 1/2 అంటే దీనికి మళ్ళీ రూట్ ఓవర్ అండి. ఓకేనండి, మళ్ళీ దీనికి రూట్ ఓవర్ అవుతుందండి. ఈ రూట్ ఓవర్ సాల్వ్ చేయండి. ఈ రూట్ ఓవర్ సాల్వ్ చేసి ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఇక్కడ దీని ఆన్సర్ చేసేద్దామా? 2తో చేస్తే 4తో 4 1 4 4 2 8. అలా కాకుండా ఈ రెండింటిని కూడా 2 to the power లో రాసేయండి. అంటే దీన్ని 2 square whole to the power of 9/4 అని రాయొచ్చు. దీన్ని రూట్ 2 హోల్ క్యూబ్ అని రాయొచ్చండి. దీన్ని చూడండి, ఇక్కడ రాస్తాను మీకోసం. ఇంతకుముందు ఎంత ఉందండి లోపల 2 into 2 స్క్వేర్ ఉంది కదండి, అంటే 2 క్యూబ్ అవుతుందండి. అంటే రూట్ ఓవర్ 2 క్యూబ్. దీన్నే మనము 2 to the power of 3/2 అని కూడా రాసుకోవచ్చు. దీన్నే 2 to the power of 3/2 అని రాసుకోవచ్చు అనమాట. 3/2. ఇప్పుడు రెండు కూడా ఏమవుతుంది చూడండి, 2 అంటే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 9/2 ఇది 3/2 అండి. అంటే 2 to the power of 9/2 ప్లస్ 3/2 అవుతుంది. 1 to the power of 1/2. అది ఉంచండి 1/2 అలాగా. 1 to the power of 1/2 అండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్లస్ చేసినట్లయితే 2 to the power of ప్లస్ చేస్తే 2 to the power of 9/2 ప్లస్ 3/2. 9 ప్లస్ 3 అంటే ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12/2 అండి. 12/2 1 to the power of 1/2 అండి. అంటే దట్ ఇంప్లైస్ 2 to the power of 12 by 2 2 4 కట్ 4 అవుతుంది. 4 అంటే 4 3 క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 2 క్యూబ్ వస్తుందండి. ఎంత వస్తుందండి? 2 క్యూబ్. అంటే ఈ బ్రాకెట్ లో ఉన్న వాల్యూ ఎంత వచ్చిందండి? 2 క్యూబ్ వచ్చిందండి. 2 క్యూబ్ అంటే ఎంత అండి? 2 క్యూబ్ అంటే 8 కదండి. 8 వచ్చిందండి. అయితే యాక్చువల్ ఎంత అంటే 8 - 8 అండి. 8 - 8 ఎంత అవుతుందండి? 0 అవుతుంది. కాబట్టి 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 8 - 8 ఇది ఎంత అవుతుందండి? 0 అవుతుంది. కాబట్టి 0 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 53 అండి. 3 into root 2 by root 6 plus root 3 minus 2 into root 6 by root 3 plus 1 plus 2 into root 3 by root 6 plus root 2 root 6 plus 2 అండి ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. దట్ ఇంప్లైస్ ఇప్పుడు దీన్ని పైకి పంపించాం అనుకోండి, 3√2 ఇంటూ √6 మైనస్ √3 అవుతుందండి. బై 6 - 3 అంటే 3 వస్తుందండి. మైనస్ 2√6 ఇంటూ √3 ప్లస్ 1 ఉంది కాబట్టి ఇక్కడ -1 వస్తుందండి. బై 3 - 1 అంటే 2 అండి. ఓకేనండి. ప్లస్ 2√3 ఇంటూ ఇక్కడ √6 ప్లస్ 2 ఉంది కదండి, ఇక్కడ ఏమవుతుంది? √6 - 2 అవుతుందండి. బై √6 కి 4 కి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ √2 అంటే అర్థం ఓన్లీ 2 అంటే 2 స్క్వేర్ మనం చేసుకోవాలన్నమాట. 6 కి 4 డిఫరెన్స్ ఎంత? 2 అండి. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 3 3 క్యాన్సిల్ అయిపోతుందండి. రిమైనింగ్ అంతా కూడా మల్టిప్లై చేసి చేసి ఎంత వస్తుందండి? √2 ఇంటూ √6 అంటే √12 వస్తుందండి. మైనస్ √2 ఇంటూ √3 అంటే √6 వస్తుందండి. మైనస్ √6 ఇంటూ √8 అంటే √3 అంటే √18 వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందండి. ప్లస్ √6 అండి. మైనస్ కు ప్లస్ వస్తుంది. √3 ఇంటూ √6 అంటే √18 అవుతుంది. ఇక్కడ 2 ఇంటూ √3 అండి, అంటే -2√3 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి ఏమొస్తుంది చూడండి, √12 అంటే ఇందులో మనం 4 ఇంటూ 3 అని రాయొచ్చు. కాబట్టి ఈ 4 బయటకు వచ్చేసి 2√3 అండి. 2√3 - 2√3 ఏమవుతుందండి? 0 అయిపోతుందండి. కాబట్టి ఇక్కడ కూడా ఆన్సర్ ఏమవుతుందండి? 0 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, 53 కూడాను 0 కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. 4 to the power of 0.5 into 0.5 1 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడండి. దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి. 4 to the power of 0.5 ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 square whole to the power of 5/10 అని రాసుకోవచ్చండి. 2 1 2 5 ఇక్కడ 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది? 2 మిగులుతుందండి. అంటే ఫస్ట్ వన్ 2 ఇంటూ 0.5 whole to the power of 4 కదండి. 0.5 ని 5/10 అని రాసుకోండి. 5/10 whole to the power of 4 అండి. 5/10 whole to the power of 4 అండి. అంటే దీని ఏం రాసుకోవచ్చు? 5 1 5 2 అండి.
అంటే ఏమొస్తుందంటే 1/2 to the power 4 వస్తుంది. 1/2 to the power 4 అంటే 1/30 ఎందుకు వస్తుంది? 2 to the power 4 కదండి, 16 వస్తుందండి. అంటే ఇంటూ 1/16 అనమాట. 2తో 2 1 2 8 కాబట్టి ఏమొస్తుందంటే 1/8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1/8 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 55 అండి. క్వశ్చన్ నెంబర్ 55, √3 + √2 / √3 - √2 √3 - √2 / √3 + √2 అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి ఎలా ఉందంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇది ఎక్స్ అనుకుంటే ఇది 1/x రూపంలో ఉందండి. ముందు ఎక్స్ అనుకోండి, ఇది ఎక్స్ ఈక్వల్ ఎంత అండి? √3 + 1/√2 √3 + √2 / √3 - √2 అండి. దీని వాల్యూ కావాలంటే ఏం చేయాలండి? √3 + √2తో గుణించేయండి. గుణించినట్లయితే ఏమవుతుందంటే √3 + √2 హోల్ స్క్వేర్ / 3 - 2 అవుతుందండి. ఎందుకంటే a + b × a - b రూపంలో ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి, √3 + √2 హోల్ స్క్వేర్ అంటే 3 + 2 + 2√6 అవుతుందండి /1. అంటే 5 + 2√6 అండి. 5 + 2√6 ఏది x ఈక్వల్ అండి. మరి 1/x ఈక్వల్ ఏమవుతుందండి? 5 - 2√6 అవుతుందండి. ఈ రెండింటికి మధ్యలో మైనస్ ఉందండి కాబట్టి x - 1/x అండి. x - 1/x ఈక్వల్ టు 5 + 2√6 -5 - 2√6 అండి. ఈ రెండు ఇంటూ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, 5 + 2√6 -5 + 2√6 అవుతుందండి. ఈ -5 + 5 క్యాన్సిల్ అయిపోతుంది. 2√6 2√6 4√6 అవుతుందండి. అంటే 4√6 అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 56 చూడండి. ది వాల్యూ ఆఫ్ √40 + √9 √81 ఇచ్చాడండి. ఇక్కడ √81 వాల్యూ ఎంత? 9 అండి. 9 × 9 అంటే 81 అవుతుంది. మళ్ళీ 9 × 9 మళ్ళీ దీనికి √ఓవర్ వస్తుంది అంటే 9 వస్తుందండి. ఇప్పుడు 40 + 9 √40 + 9 ఏమవుతుందండి? 49. √49 ఈక్వల్ ఎంత? 7. కాబట్టి సింపుల్ గా 7 అని చెప్పవచ్చు. ఒకసారి చూసుకోండి, √ఓవర్ ఇచ్చాడు 40 + √9 మళ్ళీ √81 అండి. ఈ √81 బదులుగా 9 అని రాసుకోవచ్చు. 9 × 9 అవుతుందండి. మరి √9 × 9 అంటే ఏమవుతుందండి? 9 మిగులుతుందండి. అంటే 40+ కాబట్టి. అంటే √40 + 9 49. √49 7 అనమాట. ఓకే, ఎంత అక్కడే చేయడానికి ప్రయత్నించండి, ఇంకా సాగదీయడానికి ప్రయత్నించొద్దు. 57 చూడండి. 1/√9 - √8 -1/√8 - √7 +1/√7 - √6 -1/√6 - √5 +1/√5 - √4 అండి. దీన్ని ఇప్పుడు √9 - √8 కదండి, ఇక్కడ ఏమవుతుంది? √9 + √8 అవుతుంది. ఎందుకంటే మైనస్ ఉంటే ప్లస్ గా మారిపోతుంది. ఇక్కడ మైనస్ ఉంది కూడా ప్లస్ గా మారిపోయింది. √8 + √7 అనమాట. ఇక్కడ ప్లస్ ఉంది, √7 + √6 అవుతుందండి. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ బ్రాకెట్ లో పెట్టుకోండి. 6 - 5 ఉందండి, ప్లస్ అవుతుంది. √6 + √5 అవుతుంది. ప్లస్ √5 + √4 అవుతుందండి. ఇప్పుడు చూడండి మైనస్ తో గుణించండి. అంటే √9 + √8 -√8 - √7 ప్లస్ √7 ప్లస్ √6 -√6 -√5 ప్లస్ √5 + √4 అండి. ఇప్పుడు చూడండి 8 8 క్యాన్సిల్ అయిపోయింది, 7 7 క్యాన్సిల్ అయిపోయింది, 6 6 క్యాన్సిల్ అయిపోయింది, 5 5 క్యాన్సిల్ అయిపోయింది. ఏం మిగిలిందండి? √9 + √4 మిగిలిందండి. √9 అనేది ఎంత అండి? 3 అండి. √4 అనేది ఎంత అండి? 2 అండి. 3 + 2 = 5 అవుతుందండి. 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 58 అండి. సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ఫిఫ్త్ రూట్ x⁻³ -3/5 అని ఇచ్చాడు. x⁻³ -3/5 (3/5) (5) అని ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, దీని లోపల ఉన్నదాన్ని ముందు మార్చేద్దాం. ఈ లోపల ఉంది చూడండి, ఏమి ఇచ్చాడండి? ఫిఫ్త్ రూట్ x⁻³ -3/5 ఇచ్చాడండి. ఈ మైనస్ ఉండకూడదంటే ఏం రాయొచ్చండి? ఫిఫ్త్ రూట్ 1/x⁻³ అని రాసుకోవచ్చు. 1/x⁻³ ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చండి. ఫిఫ్త్ రూట్ ఆఫ్ 1/x⁻³ అని 3/5 అని రాసుకోవచ్చు అనమాట. 3/5. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫిఫ్త్ రూట్ ఉంది కదండి, దాన్ని ఏం రాసుకోవచ్చు అంటే 1/x⁻³ ఇక్కడ 3/5 ఉంది కదండి, దాని (1/2) 1/5 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు రెండు ఇంటూ చేసాం అనుకోండి, ఏమవుతుందండి? 1/x⁻³ 3/25 అవుతుందండి. ఎక్కడ వరకు అంటే ఫస్ట్ బ్రాకెట్ అయిపోయిందండి. దాని మీద ఏమవుతుంది చూడండి, దాని మీద 1/x⁻³ 3/25 (5/3) ఉందండి. మైనస్ ఇక్కడ ఉండకూడదంటే ఏం చేయాలంటే ఇక్కడ భిన్నం రివర్స్ చేయాలండి. భిన్నం రివర్స్ చేస్తే ఏంటవుతుంది? x అవుతుందండి. x⁻³ 3/25 (5/3) అవుతుందండి.
ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, 5 1 5 5 అండి. అంటే ఏం మిగులుతుంది, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/5 మిగులుతుందండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/5. దాని మీద మళ్ళీ ఏముందండి, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 1/5, దాని మీద మళ్ళీ 1 టు ది పవర్ ఆఫ్ 5 ఉందండి. ఈ 5 5 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందంటే ఎక్స్ మిగిలిందండి. అంటే ఎక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరొకసారి కేర్ఫుల్ గా మొదటి వినండి, విన్నట్లయితే చాలా సింపుల్ మెథడ్ అనమాట, ఇది చేసేవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59 అండి. √3 + 1/√3 - 1 ప్లస్ √2 + 1/√2 - 1 ప్లస్ √3 - 1/√3 + 1 ప్లస్ √5 - 1/√2 √2 ప్లస్ √5 కాదు, √2 - 1/√2 + 1 అండి. ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దీని వాల్యూ ఏమవుతుందండి, మనందరికి తెలుసు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పైకి వెళ్తే ప్లస్ అవుతుంది, కాబట్టి √3 + 1 హోల్ స్క్వేర్ అవుతుందండి. 3కి 1కి మైనస్ మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి 2 అవుతుంది. ప్లస్ ఇక్కడ ఏమవుతుందండి, √2 + 1 హోల్ స్క్వేర్ బై 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి, √3 - 1 హోల్ స్క్వేర్ బై 2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందండి, √2 - 1 హోల్ స్క్వేర్ బై 1 అవుతుందండి. సారీ 1. ఇప్పుడు చూడండి, ఈ రెండు అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఇక్కడ a + b హోల్ స్క్వేర్, a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి, 2 × a² + b² అంటే √3 హోల్ స్క్వేర్ + 1 స్క్వేర్ అనమాట. బై రెండింటికి కూడా 2 ఉంది కాబట్టి బై 2 అండి. ప్లస్ ఇక్కడ కూడా a + b హోల్ స్క్వేర్ a + b హోల్ స్క్వేర్ + a - b హోల్ స్క్వేర్ రూపం ఉంది కాబట్టి 2 ఏమవుతుందండి, √2 హోల్ స్క్వేర్ అంటే 2 × a² + b² కదండి, ఆ విధంగా అనమాట. బైలో 1 ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2 × √3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, 3 అవుతుంది. 3 + 1 = 4 అండి. అంటే 2 × 4/2 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ 2 × స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 + 1 = 3 అండి. ఇప్పుడు 2 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏమవుతుంది, 4 అవుతుందండి. 2 3 6 అవుతుంది. 4 + 6 = ఎంత అంటే 10 అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 10 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60 అండి. క్వశ్చన్ నెంబర్ 60, 3 + √6 / 5√3 - 2√12 - √32 + √15 ఇచ్చాడండి. దీని వాల్యూ కనుక్కోవాలి. ముందు బైలో ఉన్నదాన్ని చూడండి, దీని సంగతి ఏంటో చూసేయండి. 5√3 - 2√12 - √32 ప్లస్ √15 ఇచ్చాడండి. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేద్దామండి. దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఆన్సర్ చేద్దాం. దీన్ని 4 3s రాయొచ్చు, దీన్ని 16 2s రాయొచ్చు, దీన్ని 25 2s రాయొచ్చు. ఆ విధంగా చేసి 4 బయటకు వచ్చింది అనుకోండి, 5√3 4 బయటకు వచ్చేస్తే 2 వస్తుందండి. 2 2s 4 అవుతుంది, అంటే 4√3 అవుతుందండి. మైనస్ 16 బయటకు వచ్చింది అనుకోండి, 4√2 అవుతుందండి. ఈ 25 బయటకు వచ్చింది అనుకోండి, 5√2 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5√3 - 4√3 అండి, ఎంత అవుతుందండి, √3 అవుతుందండి. -4√2 + 5√2 అంటే +√2 అవుతుందండి. అంటే బైలో వాల్యూ ఎంత వచ్చిందండి, √3 + √2 వచ్చిందండి. పైన ఎంత ఉందండి, 3 + √6 ఉందండి. బై √3 + √2 కాబట్టి దేంతో మల్టిప్లై చేయాలండి, √3 - √2తో మల్టిప్లై చేయాలండి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, 3 + √6 ఇంటూ √3 - √2 బై ఏమొస్తుందండి, 3కి 2కి డిఫరెన్స్ 1 కాబట్టి 1 వస్తుందండి. ఇప్పుడు 3తో మల్టిప్లై చేసేయండి, 3 × √3 ఏమవుతుందండి, 3√3 అవుతుంది. 3 × -√2 ఏమవుతుందండి, 3√2 అవుతుందండి. √6 × √8 ఏమవుతుందండి, +√18 అవుతుందండి, -√12 అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3√3 ఇది -3√2, ఈ 18ని 9 2s రాసుకోవచ్చు. 9 బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, +3√2 అవుతుందండి. ఈ 12ని 4 × 3 అని రాయొచ్చు. 4 బయటకు వచ్చింది అనుకోండి, ఏమవుతుందండి, 2√3 అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3√2 - 2√2 అండి. సరే 3√3 - 2√3 ఏమవుతుందండి, ఓన్లీ √3 అవుతుంది. √3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకేనండి, ఇప్పటి వరకు మనము 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాము. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.